Final round of applause, Tina Louis. సూపర్ గా చేశారు. ఎక్సలెంట్. బాగా చేశారా? అద్దరు కొట్టావు, క్లాప్స్ విన్నావు కదా. అవన్నీ సరే గానీ పేమెంట్ రావట్లా. అవును, నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడు? మన దెబ్బకి బెంగళూరు జంప్ అయింది. అయితే రావడం కుదరదా? లైట్ తీసుకుందాం. రాడు కదా. అయితే ఈ రోజు మనం తప్పకుండా కుమ్మేస్తున్నాం. నేను నీకు పంపిన ఒక రీల్ చూసావా నువ్వు? నాకు టైం లేదు. ఏది ఫోన్ తిప్పు. టూ మచ్ బేబీ. తిప్పి చూపించంటున్నా. లెఫ్ట్ లో చూపించు. క్షమా, నాకు తెలిసి నిన్ను ఎరగడ్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎవరు అది? ఎవరు? నీకు పిచ్చి ఏమైనా పట్టిందా ఏంటి? వెనక ఎవరు లేరు బేబీ. వెనకలో ఉన్న ఎల్లో కలర్. ఎల్లోనా? ఏ ఎల్లో? అదిగో అదే బేబీ, అది మ్యానిక్విన్. ఇది మ్యానిక్యూనా? అప్పమని చెప్తున్నాగా. ఇప్పుడు పక్కన పెట్టమని చెప్తాడు. అపార్ట్మెంట్ లో సెక్యూరిటీలు అందరికి గిదే పని. వెహికల్స్ వస్తుంటేనే వెరటిపోతుంటారే. ఏందన్నా? కొంచెం బండిని పక్కన పెడతారా? బండి పక్కన పెడితే మేము రావద్దా బయటికి? ఆ కేర్ టేకర్ చూసారంటే నన్ను తిడతారు మేడం. గట్లయితే పోయి తిట్టించుకో. పూరిల ఫ్లాట్ల చుట్టూ గీ సీసీ కెమెరాల కంటే అంకుల్స్ కళ్ళద్దాలే ఎక్కువ. ఎలాగో 2 రోజుల్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. మరేంటి? ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చాడక్క. అంత త్వరగా వచ్చాడా? హాయ్. ఫుడ్ ఆర్డర్ చేశారు మేడం. ఎంతైంది? 160 రూపాయలు మేడం. ఓకే మేడం, నేను నా పర్సనల్ నెంబర్ మీకు ఇస్తాను. మీకు ఫుడ్ కావాలంటే ఒక ఫోన్ చేస్తే చాలు. కామంతో కళ్ళు మూసుకుపోయినాయి. డెలివరీ బాయ్ కూడా పర్సనల్ నంబర్ ఇస్తా అంటున్నాడు. నన్ను ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత నువ్వు అస్సలు రాలేదు. ప్రాజెక్ట్ వర్క్ లో కొంచెం బిజీ. అయినా నువ్వు ఇక్కడ లేకపోవడం నాకు చాలా పెద్ద లోటు. ఏంటి విషయం ఎలా వచ్చావు? నేను వచ్చింది ఎందుకంటే మన ఫ్లాట్ గురించి మాట్లాడాను. ఈ విషయం వల్ల రోజు ఇంట్లో గొడవే. అది ఒక అనుమానం పిశాచి. మగాళ్ళు లేకుండా 4 ఆడవాళ్ళకి ఎందుకు రెంట్కి ఇచ్చావని దానికి అనుమానం వచ్చింది తెలుసా? నా పేరు బాబండి. మాది తూగో జిల్లా అనపర్తి దగ్గర కుతుకులూరండి. పిలిచారా సార్? కాదు మేడమే. ఇదిగో చూడండి, ఒక బాటిల్ తెస్తారా? ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఈ రోజు ఆటో వాళ్ళు లేరు, స్కూటర్ వాళ్ళు లేరు. ఏంది బందా? అయ్యో అది కాదు మేడం, అది ఇక్కడ మా అందరికి కోడ్ భాష అనమాట. ఓహో. ఆటో రిక్షా అంటే 3 టైర్లు. ఒక ఫుల్ కొని 3 తాగుతాం. స్కూటర్ 2 టైర్లు ఉంటాయి, అంటే ఒక ఫుల్ కొని 2 తాగుతాం. అయితే 4 వీలర్ కేసుని చూసుకోవచ్చు కదా. అయ్యో ఆ కేసుని నేను అస్సలు తీసుకోను. ఏం పనొచ్చు? వంట చేస్తానండి. వంటాడివా? మంచి హస్బెండ్ ని సెట్ చేసి తీసుకొచ్చానే. మనం ఇంక ఫ్లాట్ ఖాళీ చేసి లేదు. సూపర్ జోడి కదా. నాకు బూతులు వస్తాయి చెప్తున్నా. మందు కొట్టిన మత్తులో ఎవరిని పడితే వాడిని ఇంటికి తీసుకురావడానికి సిగ్గులేదు నీకు? పోవే, నీకు అసలు బుద్ధే లేదు. వసై వంటవాడే, మనకి వంటవాడు. వంటవాడా? వావ్ కాదే బాబు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఆ రుబ్బు రోల్లో రుబ్బి కష్టపడిపోతున్నారు. ఆ గ్రైండర్ లో వేసుకోవచ్చు కదా. రుబ్బు రోల్లో రుబ్బితేనే దోశలు బాగా టేస్ట్ గా వస్తాయండి. పోయబో టేస్ట్ అంట. వంట సంగతి నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. మొన్నోసారి ఇలాగే రుబ్బి ఇడ్లీ చేస్తే కాళిదాసుకు పళ్ళు ఊడిపోయాయి. మీతో నాకు అత్తపోరే. కొత్త కోడలికి నేర్పే అత్తగారిలాగా వేపుకు తింటుంది. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే సూపర్ స్మెల్ కిచెన్ లోంచి వచ్చింది. ఈ రోజు ఏం స్పెషల్ చేసావురా? ఈ రోజు మటన్ లో గుమ్మడికాయ వేసి వండాను. ఏంటి? లేత గుమ్మడికాయ. వీడు నా మీద ప్రయోగాలు చేస్తున్నాడు అనుకుంటా. ఇది ఈ రోజు స్పెషల్. గోంగూర వేసి పుల్లగా కోడికూర చేశాను. లాగించండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ముందు తిని చూడండి. ఇదెవరు చేశారు? స్వయంగా నా చేతులతో నేనే చేశాను. అది నేను చూడలేదే. నువ్వు మార్కెట్ కి వెళ్ళినప్పుడు చేశాను. అందుకే నన్ను మార్కెట్ కి పంపారా? లుక్ అదిరింది. ఈడ లిప్స్టిక్ ని ఎవరు పూసిండ్రు? నేనే. లిప్స్టిక్ తుడుచుకో. ఇతన్ని నా హస్బెండ్ అని ఎవరు ఒప్పుకుంటారు? ఒక్కో రోజు కూడా అడ్జస్ట్ చేసుకోలేవా నువ్వు? కరెక్టే కదా. నేను యాక్టింగ్ ఇరగదీస్తాను చూడండి. వచ్చే వాళ్ళు పోలీస్ కుక్కల కంటే చాలా డేంజర్. బాబు గారు కొంచెం నడిచి చూపియండి, ఒకసారి చూద్దాం. ఇరగదీస్తా. సూపర్ గా ఉన్నారు. ఆ నడక చూడండి, అచ్చం సల్మాన్ ఖాన్ లా లేదు? కాదు, షారుఖ్ ఖాన్. గాయత్రి హస్బెండ్ ఎక్కడ? ఆయన రూమ్ లో ఉన్నారు. గాయు, నీ భర్తను తీసుకొని రా. ఓనర్ సార్ మేడం వచ్చారు. ఇదిగో వస్తున్నా. ఏం పని చేస్తుంటారు? ఫిలాడెల్ఫియా. ఫిలాడెల్ఫియా? ఫిలాడెల్ఫియా. ముందు సైన్ చేయమని చెప్పండి, మనం వెళ్దాం.
ఓ ఇలా ఇవ్వండి, నేను పెట్టిస్తాను. ఇదిగో పెట్టు. ఏంటి సిలువనా? అయ్యో దేవుడా, స్కూల్ కూడా పోలేదా? ఇలా ఇవ్వు. ఏంటి ఇంత లేట్ చేస్తా? అదేం లేదు, డేట్ రాయాలి కదా. అవును, డేట్ రాయాల్సిందే. 15/12/2024. సైలెంట్ గా వస్తుందంటే పెను తుఫాను. హాయ్ బేబీ. నాచు చెప్పు. ఇలా చూడు. క్షమా చెప్పు. నిజంగా చెప్తున్నా, నాకు జ్వరం తగ్గలేదు. ఇంకా జ్వరం తగ్గలేదా? ఫ్లాట్ లో అక్క నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. కనిపెట్టేసి ఉంటుంది నీకు వచ్చిన జ్వరం దొంగ జ్వరం అని. కారాపరా. ఏంటి? కారాపు. ముందర బస్ స్టాప్ లో కారాపు. పెద్ద సీన్ క్రియేట్ చేసింది. క్షమా. నువ్వు ఈ పాత డొక్కు పెంచు కార్ ముందు దీనికి పెట్రోల్ కొట్టించి ఎంత అయిందో నాకు వాట్సాప్ లో పంపించు. అలాగే నీ అకౌంట్ నంబర్ కూడా. అరే మెల్లగా. థ్యాంక్ యూ. డోర్ తెరవండి. అయ్యో మగాడు. ఎవరు? ఎవరు నువ్వు? మీరెవరు? నిన్నే అడిగేది. మీరెవరు? నేను ఇంటి యజమాని. ఆగు. నిన్నే. ఎక్కడున్నారు? ఏంటక్క? ఈయనెవరు క్షమా? ఈయన కూడా మాతో ఉంటున్నారు. గాయత్రి అక్క. గాయత్రి హస్బెండ్ అనుకుంటా, సెక్యూరిటీ కొట్టాడు. ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ అలాంటివి జరగకుండా చూడాల్సి నువ్వే ఇతనే మీ ఫ్లాట్ లో ఉన్నానని చెప్పి సెక్యూరిటీని పట్టుకొని కొట్టాడు. ఈయన మా గాయత్రి హస్బెండ్. అవునా? అలా చెప్పు. అసలు ఏంటి నీ సమస్య? ఏం చూపిస్తావే? హలో. నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి నన్ను చూసి అవమానంగా మాట్లాడింది తెలుసా? అయ్యో ఎవరైనా చూస్తారేమో. తురిమితే తప్పేమిటి? ఇదెలా ఉందో చూసి చెప్పండి. అది మీరే చూడొచ్చు కదా. మనసు విరిగినప్పుడు నాలుగు మీద నరాలన్నీ చచ్చు పడిపోతాయి. రుచి పచి తెలీదు. సూపర్, చాలా బాగుంది. మనం ఇంతకు ముందు కలిసాం. మనం కలిసామా? ఎక్కడ? పార్లర్ లో హెయిర్ కట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు. అవును నిజమే కదా, మీ హెయిర్ చాలా బాగుంది. అవును, ఒక విషయం చెప్పండి, హెయిర్ కోసం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? అయ్యో, అది ఆ రోజే చెప్పారు. నాకు గుర్తులేదు. గుర్తులేదా? మనమిద్దరం ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఏంటి, మనం ఫేస్బుక్ ఫ్రెండ్సా? నాకు తెలియదే. ఇంకా నీతో మాట్లాడరా? నీ డార్లింగ్ ఉంది కదా, దాన్ని చేసుకో. అయ్యో క్షమా, నేను చెప్పేది వినొచ్చు కదా. ఆపు 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 ఆపే. ఎక్కడే ఆపమంటారా? ఆపమన్నది నిన్ను కాదు, పోనీ. అయ్యో ఇలా చూడు క్షమా, కొంచెం నేను చెప్పేది విను. నేను అస్సలు వినను. నీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలనుకున్నాను, అది బయటపడింది. ఇంద్రధనుసులో 7 రంగులు చూడలేదా ఇంటి వీళ్ళు? ఏంటో తెలియడం లేదా? పిల్లలు దాంతో గాలిపటం ఎగరేసుకుంటున్నారు. త్వరగా వెళ్ళి ఆ చెండాలన్నీ తీసుకురా. వాటితో ఆటలంటారా మీకు బడుతాయి? నా రంగోటని గాలిపటంలా ఎగరేసి నా పరువును 10 మందికి చూపిస్తావా? ఎరుపు కలర్ అక్కడుందా ఏంటి? నా లంగోటి ఒకటి. లంగోటి అంటే మీ ఫ్లాట్ లోకి ఎగురొచ్చింది. ఎక్కడుంది? అదుగుండి అక్కడుంది. ఎర్రగా ఎగురుతోంది కదా, అది జెండా కదా? జెండా కాదు, అది నా ముద్దుల గారాల పట్టి. ముద్దుల గారాల పట్టా అంటే ఏంటి? మా కాలపు అండర్వేర్. ఎగిరిపోద్దేమో. ఎల్లి తీసుకో. ఈ ఆడపిల్లలతో పెట్టుకుంటే మర్యాద ఉంచరు, పరువు ఉంచరు. ఈ ఫోన్తోనే కదరా నువ్వు అమ్మాయిలందరి ఫోటోలు తీసావు. అమ్మాయిల ఫోటోలు తీయడానికి సిగ్గులేదట్రా నీకు? ఇక మీదట ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. నా గురించి తెలియాలంటే ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్ లో బాబు అని అడుగు, అప్పుడు తెలుస్తుంది. అర్థమైందా? పది 15 మంది ఉన్నారు. నేను దొరికానంటే రోటి పచ్చట్లా రుజు చేసేస్తారు. పోనీ ఎలా ఉంది? ఆహా, అద్భుతం. అది చాలు, బాబు చేసేటప్పుడు చూసి నేర్చుకున్నా. అతను నేర్పించాడు కదా ఎలా ఉందా అని. వాడంత గొప్పగా లేకపోయినా సూపర్ గా ఉంది. నేను చెప్పింది వాడు విన్నాడనుకో, ఇక్కడే ఊరేసుకొని చేస్తాడు. ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించి తనతో తప్పుగా నడుచుకొని గత 2 రోజులుగా తనకి కనీసం ఫోన్ కూడా చేయకుండా తిరుగుతున్నావంట కదా, ఇది కరెక్టేనా? అసలు ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు నా పేరు చెప్తేనే గుర్తుపడతావా నన్ను? బ్రహ్మ రాక్షస్ అని చెప్తూ ఉంటారు, విన్నారా? అదే ఇది. చూశారు కదా, ప్రశాంతత అనేది నా జీవితంలో దీనివల్ల ఎప్పుడూ ఉండేది కాదు. అంతగా టార్చర్ చేసేది. ఫోన్ చేసిన తప్పే, ఫోన్ చేయకపోయినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే అంటుంది. చేతులు జోడించి చెప్తున్నా, నాకు మాత్రం ఇదొద్దు. నేనొద్దా నీకు? అయినా నీకు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. త్వరగా రండి. అయ్యో ఎందుకు ఆలస్యపడుతున్నారు? ఆయ్ ఏమైందండి?
నువ్వు ఇక్కడ స్నానం చేయొద్దు. ఆ? అర్జెంట్ గా నాతో రా. ఎక్కడికి? మన రీనా వల్ల పిన్ని బాబాయ్ ఫ్లాట్ కొచ్చారంట, నువ్వు త్వరగా రా. అవునా? ఒక్క నిమిషం, ఇప్పుడే తలస్నానం చేసుకుని వచ్చేస్తాను. టైం లేదు. కోటు తీసి బయట పెట్టండి, నేను వచ్చేస్తున్నాను. ఎందుకది? వచ్చి పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తాను. నీ పర్ఫార్మెన్స్ అంతా తర్వాత చూపిద్దు గానీ టైం లేదు. వాళ్ళు నువ్వు బయటికి రా. వస్తున్నారన్నారు కదా. అయ్యో, బయటికి పద. సోపుంటే ఎలా ఒప్పుకుంటారు? నువ్వు ముందు నడు. అయ్యో, మీరు పక్కకి వెళ్తారా? నాకు సిగ్గుగా ఉంది సుమి. వాళ్ళు మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి రాలేదు, అర్థమైందా? ఆ? ఒక చెంబు నీళ్లు పోసుకొని వచ్చేస్తాను గాయు. అదంతా అక్కడ చేసుకోవచ్చు. ఆ? నీకేనా డిమాండ్ లాంటి ఉంటే ముందే చెప్పు. నాకు ఇచ్చి పెళ్లి చేయండి, అదే నా డిమాండ్. ఏ కట్నం కావాలా అని అడుగుతున్నారు. వద్దు, నువ్వు కావాలి. వద్దా? నా జీవితంలో చేసిన తప్పు నిన్ను లవ్ చేయటం. నిజమే. నా సర్వస్వం నీకు ఇచ్చాను కదరా, అక్కడ ఇప్పుడు ఇంకా హాయిగా ఉంది. అర్జెంటుగా చూడాలి, వీడియో కాల్ చేయి. ఆ? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం చూద్దామని వీడియో కాల్? అర్థమైందిలే. నువ్వు నాకే వీడియో కాల్ చెయ్యొద్దు. నువ్వెప్పుడైనా నన్ను నా న్యూడ్ ఫోటో కావాలని అడిగావే అనుకో, న్యూడ్ ఫోటోస్ ఏంటి? నీ ఇంటి ముందుకొచ్చి నేను సూసైడ్ చేసుకుంటా, గుర్తుపెట్టుకో. టాయిలెట్ కే సూసైడ్? అది ముందే చెప్పాలి. అందరి మగ వాళ్ళలాగా నువ్వు తయారవ్వద్దు. నా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా, నన్ను మోసం చేస్తే చచ్చిపోతా. ఈ ప్రాబ్లమ్స్ అన్ని దీని వల్లే వస్తాయి. కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు నేను దీన్ని ఒకటికి మాత్రమే యూజ్ చేస్తున్నా. ఆయ్, చూస్తే అలాగే అనిపిస్తుంది. నీకు ఆగుతలేదానే? అదేం లేదు. పొక్క వడ్డాక బోరు మనడు కాదు, పక్కదాన్ని చూస్తున్నావుగా. ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావన్నది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నావన్నదే నాకు ముఖ్యం. ఆ సేటు లాకర్ నుంచి దీనికి విడుదల దక్కింది. నా లైఫ్ లో వచ్చిన మొదటి జీతం. అందరి ముందు ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తే మొత్తం నాశనం చేసావు కదరా. అవునా? అవును. ఓకే, నెక్స్ట్ టైం కరెక్ట్ టైం కి నేను వచ్చేస్తాను. నెక్స్ట్ టైం రావడం కోసం ఎవరు చేయి కట్ చేసుకోవాలి? గాయత్రి అక్క, అభి కూడా వచ్చారు. అవునా? అవును. ఈయననే కదా ప్రిన్సిపల్ కదా? ప్రిన్సిపాలా? దా బిల్లు కడదు గాని. నేనా? అది మీరే కదా కట్టాలి. ఫోటో దొరికితే ఆడుకుంటావా నువ్వు? పాపమని జాలి తలిచి ఒకటే ఇచ్చా. నీ పెళ్ళానికి కూడా ఒకటిస్తే అంతా సెట్ అయిపోతుంది. ఏమైంది? సడన్ గా హనుమంతుడు ఒంట్లోకి వచ్చినట్టు ఒక ఫీలు, అందుకే ఒకటిచ్చా. సారు బాగా కోపంగా ఉన్నారా? అలా ఏం లేదు, పద. ఏంటి 5 అమ్మాయిలతో కలుస్తున్నావా? 5 కాదు, 4. సర్లే, అయితే మరి నీ బ్రహ్మచర్యం మంట కలిసిపోయి ఉండాలి. అయ్యో, కొంచెం సైలెంట్ గా ఉంటారా? అమ్మాయిల్ని చూడగానే బ్రహ్మచర్యం పోగొట్టుకోవడానికి నేను ఏమైనా పిచ్చోడ్నా? అందుకే హనుమంతుడి ఫోటోని గట్టిగా పట్టుకున్నాను. నిన్నే జాగ్రత్త, పడిపోద్ది. 200, 400, 1000 రూపాయలు. ఈ డబ్బుతో నువ్వు మంచి మసాలా కాఫీ తాగు. ఇచ్చిన టీచ్ లాగేసుకున్నాడు.